పాండురాజు మరణానంతరం కుంతీదేవి తన పంచపాండవులతో హస్తినాపురానికి తిరిగి వచ్చింది. రాజు కుటుంబమంతా, ముఖ్యంగా సఖ్యవతి వారిని చూసి ఎంతో సంతోషించింది. కొత్త ఆశలు చిగురించాయి. అయితే సరిగ్గా ఆ సమయంలో హస్తినాపురానికి వ్యాస మహర్షి వచ్చారు. ఆయన ముఖంలో తీవ్రమైన ఆందోళన, భవిష్యత్తు సూచనలు కనిపించాయి. అప్పుడు సత్యవతి మహర్షితో, పాండవులు తిరిగి వచ్చారు, వంశానికి అంతా శుభమేనా, భవిష్యత్తు ప్రశాంతంగా ఉంటుందా అని ఆశగా అడిగింది. అప్పుడు వ్యాసుడు నిట్టూర్చి, దేవి, ఇది శుభసూచకం కాదు. కౌరవులు పరమ దుర్మార్గులు. వారి దురాశ వల్ల వంశానికి, రాజ్యానికి పెను ప్రమాదం ముంచుకొస్తోంది. ఇక ముందు ఎన్నో దుర్ఘటనలు జరగబోతున్నాయి. ఇది వినాశకాల లక్ష్మి అని చెబుతారు. దానికి వ్యాసుడి మాటలు విని సత్యవతి ముఖం పాలిపోయింది. ఆమె కళ్ళ ముందు భయంకరమైన భవిష్యత్తు కదలాడింది. హస్తినాపురంపై చీకటి కమ్ముకుంది. అయితే తర్వాత ఏం జరిగిందో తెలుసుకోవడానికి వెయిట్ చేస్తూ ఉండండి. అంటిల్ దెన్, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ప్రవికావ్య తరంగం. థ్యాంక్ యూ.